మన ఇండియన్ స్పోర్ట్స్లో ఓ పెద్ద మార్పు రాబోతోంది. కొన్ని దశాబ్దాలుగా ఉన్న సిస్టమ్ని మొత్తం మార్చేగల ఒక కొత్త చట్టం. అదే 2025 క్రీడా పరిపాలనా చట్టం. అసలు ఈ మార్పు ఎందుకంత అవసరం? దీనివల్ల మన క్రీడల భవిష్యత్తు ఎలా మారబోతోంది? రండి దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ ప్రశ్నతో మొదలు పెడదాం. మన దేశంలో టాలెంట్కి కొదవేలేదు. అయినా సరే ఒలింపిక్స్ లాంటి పెద్ద పెద్ద వేదికల మీద ఎందుకు వెనకబడుతున్నాం? ప్రాబ్లమెక్కడుంది? మన క్రీడాకారుల్లోనా, లేకపోతే వాళ్ళని నడిపించే వ్యవస్థలోనా? ప్రస్తుతం మన స్పోర్ట్స్ సిస్టమ్ ఒక పెద్ద పజిల్లా ఉంది. చాలామంది అధికారంలో ఉన్నారు, కానీ ఒకరితో ఒకరికి సంబంధం లేదు, కోఆర్డినేషన్ అస్సలే లేదు. ముందుగా ఈ పజిల్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఒకవైపు క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే SCI, మరోవైపు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ IOA, మళ్ళీ దాని కింద 50కి పైగా నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లు. ఇన్ని చక్రాలున్న బండిది. ఇక రిజల్ట్ ఏంటి? ఎవరూ ఏం చేయాలో క్లారిటీ ఉండదు. అందుకే నిర్ణయాలు తీసుకోవడంలో భయంకరమైన జాప్యం జరుగుతుంది. సరే, ఈ కన్ఫ్యూజన్ వల్ల గ్రౌండ్ లెవెల్లో ఎదురవుతున్న అసలు సమస్యలేంటి? కొత్త చట్టం ఎందుకు ఇంత అర్జెంటుగా తీసుకురావాల్సొస్తుందో ఇప్పుడు చూద్దాం. మన స్పోర్ట్స్నే ఏళ్ల తరబడి పట్టి పీడిస్తున్న సమస్యలు ఇవే. మనకంటూ ఒక పక్కా స్పోర్ట్స్ చట్టం లేకపోవటం, ఫెడరేషన్లలో రాజకీయ నాయకుల డామినేషన్ ఎక్కువైపోవటం, వచ్చిన నిధులు కూడా సరిగ్గా ఖర్చు కాకపోవటం, ఇవే మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతున్న అసలైన అడ్డంకులు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత డేంజరో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ అవసరం లేదు. బయటివాళ్ల జోక్యం వల్ల ఏకంగా ఫీఫా మన ఫుట్బాల్ ఫెడరేషన్ని సస్పెండ్ చేసింది. ఇది ఒక రకంగా పెద్ద వార్నింగ్ లాంటిది. ఇది వింటే నమ్మడం కొంచెం కష్టం కదూ? 2022-23 బడ్జెట్లో మన అథ్లీట్స్ కోసం కేటాయించిన డబ్బుల్లో 40% కన్నా తక్కువ మాత్రమే ఖర్చు చేశారు. అంటే డబ్బుల్లేవని కాదు సమస్య, ఉన్న డబ్బుల్ని కూడా వాడుకోలేని పరిస్థితి మన సిస్టమ్ది. సరే, ఇన్ని సమస్యలున్నాయి, మరి వీటన్నింటికీ పరిష్కారమేంటి? ఆ సమాధానమే ఈ జాతీయ క్రీడా పరిపాలనా చట్టం 2025. ఇది మన ఇండియన్ స్పోర్ట్స్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. ఈ కొత్త చట్టం యొక్క మెయిన్ టార్గెట్ ఇదే: సిస్టంలో ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం, ప్రతి ఒక్కరినీ జవాబుదారీగా మార్చడం, అన్నింటికన్నా ముఖ్యంగా మన క్రీడాకారుల ప్రయోజనాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం. ఇంతకీ ఈ కొత్త చట్టంలో ఏముంది? ఇది మన స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ని ఎలా మార్చేయబోతోందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఈ కొత్త సిస్టంకి హార్ట్ లాంటిది ఈ నేషనల్ స్పోర్ట్స్ బోర్డ్. దీన్నే NSB అంటారు. ఇకపై ఏ స్పోర్ట్స్ ఫెడరేషన్కైనా గవర్నమెంట్ ఫండ్స్ కావాలంటే ముందుగా ఈ NSB నుంచి గుర్తింపు తప్పనిసరి. పవర్ అంతా ఇక్కడే ఉంటుంది. NSB పని కేవలం ఫండ్స్ ఇవ్వడంతోనే అయిపోదు. అసలు కథ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇది ప్రతి ఫెడరేషన్కు ఒక కోడ్ ఆఫ్ ఎథిక్స్ని, అంటే ప్రవర్తనా నియమావళిని సెట్ చేస్తుంది. అంతేకాదు, వాటన్నింటినీ సమాచార హక్కు చట్టం RTI పరిధిలోకి తీసుకొస్తుంది. అంటే ఇకపై దాచిపెట్టడాలు, సీక్రెట్లు ఏమీ ఉండవు. ఆటల్లో గొడవలు, డిస్ప్యూట్స్ రావడం కామన్. వాటికోసం ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఫాస్ట్గా, న్యాయంగా జడ్జిమెంట్ ఇవ్వడానికే ఈ జాతీయ క్రీడా ట్రిబ్యునల్. మన అథ్లీట్స్కి ఇదొక పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మార్పు. ఇంతకుముందేంటి, ఫెడరేషన్ ఎలక్షన్స్ ఎలా పడితే అలా వాళ్ళకిష్టం వచ్చినట్టు జరిగేవి. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నియమించిన స్పెషల్ ఆఫీసర్స్ పర్యవేక్షణలో ఎలక్షన్స్ జరుగుతాయి. దీనివల్ల పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా వరకు తగ్గుతుంది. ఈ మార్పులన్నీ కేవలం సిస్టమ్ని క్లీన్ చేయడానికే కాదు, దీని వెనుక ఒక పెద్ద కల, ఒక నేషనల్ గోల్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. 2036లో ఒలింపిక్స్ని ఇండియాలో జరపాలన్నది మన పెద్ద టార్గెట్. ఆ డ్రీమ్ నిజమవ్వాలంటే ముందు మనింట్లో అంతా సరిగ్గా ఉండాలి కదా. ఈ చట్టం ఒలింపిక్ రూల్స్కి తగ్గట్టు మనల్ని మనం రెడీ చేసుకుంటూ ఆ దిశగా వేస్తున్న ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ స్టెప్. సో ఫైనల్గా మన లక్ష్యం ఒక్కటే: మన స్పోర్ట్స్ సిస్టమ్ని ప్రపంచంలోనే బెస్ట్ సిస్టమ్స్లో ఒకటిగా మార్చాలి. అప్పుడప్పుడు విజయాలు కాదు, నిలకడగా మెడల్స్ పండించే ఒక స్ట్రాంగ్ సిస్టమ్ని నిర్మించాలి. ఓకే, రూల్స్ అన్నీ మారుతున్నాయి. పేపర్ మీద ప్లాన్ అయితే అద్భుతంగా ఉంది. కానీ అసలైన ప్రశ్న ఒకటే: ఈ మార్పులు మైదానంలో ఫలితాలనిస్తాయా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.